హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఎకనామిక్స్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్ని చాలా డీటెయిల్డ్గా పర్ఫెక్ట్గా మనం నేర్చుకుందాం. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్లో ఫస్ట్ టాపిక్ ఇస్ జీడిపి. అసలు జీడిపి అంటే ఏంటి? ఇప్పుడు మన కంట్రీలో చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ప్రొడ్యూస్ చేసేదానికి ఒక వాల్యూ ఉంటుంది దానికి. ఇప్పుడు ఒక గుడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంది. బ్రెడ్ ప్యాకెట్ సో అండ్ సో రూపీస్ ఉందనుకో, దట్ ఈస్ కాల్డ్ అ గుడ్ అనమాట. దాని మనీని మనం జీడిపిలో క్యాల్కులేట్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ జీడిపి. ఎనీథింగ్ మనీ రూపంలో ట్రాన్సాక్షన్స్ జరిగే వాటన్నిటిని మనం జీడిపి, నేషనల్ ఇన్కమ్ అంటాం. నేషనల్ ఇన్కంలో ఈ జీడిపి ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎనీథింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మనీలో మనం క్యాలిక్యులేట్ చేసేదాన్ని, ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంది, ఇంట్లో వర్క్ చేస్తుంది. సో అది జీడిపి కింద, నేషనల్ ఇన్కమ్ కింద వస్తుందా? నో. ఎందుకంటే హౌస్ వైఫ్కి మనం ఏం శాలరీ ఇవ్వం కదా. మీ మదర్కి మీరు ఏమైనా శాలరీ ఇస్తారా? నో కదా. సో గవర్నమెంట్ ఓన్లీ నేషనల్ ఇన్కమ్ అనేది మనీ త్రూ వెళ్ళే వాటిని మాత్రమే మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. నేషనల్ ఇన్కంలో జీడిపి వన్ ఆఫ్ ద కేటగిరీ అనమాట. ఫస్ట్ జీడిపి ఏంటో చూద్దాం. A lot of final goods and services are produced within the geographical boundary of India in a financial year. అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతుందో అది కూడా మన ఇండియా లోపలే, నాట్ అవుట్ సైడ్ ద కంట్రీ. కంట్రీ బయట కాదు, మన ఇండియా లోపలే ప్రొడ్యూస్ అయ్యే వాటన్నిటిని మనం ఈ ఒక్క ఫినాన్షియల్ ఇయర్లో క్యాలిక్యులేట్ చేసేదాన్నే జీడిపి అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మన ఇండియన్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆయన వెళ్ళి యూఎస్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. యూఎస్లో ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు. సో అక్కడి నుంచి వచ్చే మనీ జీడిపిలో క్యాలిక్యులేట్ అవుతుందా? నో. ఎందుకు అంటే ఇది మన జాగ్రఫికల్ బౌండరీ, మన ఇండియా లోపల మాత్రమే అయ్యే థింగ్స్నే జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇప్పుడు చూద్దాం ఏమేమి ఇంక్లూడెడో. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లైక్ డిఫెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ అవన్నీ మన ఇండియా లోపలే అవుతుంది కదా. సో దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఇండియన్ కంపెనీ ప్రొడ్యూసింగ్ కార్స్ ఇన్ గూడ్స్ ఇన్ ఇండియా, ఇన్ ఇండియా మాత్రమే మనము జీడిపిని చూస్తాం. సో ఎనీథింగ్, ఇప్పుడు ఫారినర్స్ ఒకళ్ళు వచ్చి మన ఇండియా లోపల ఏమన్నా కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే దానిలో వచ్చిన ఇన్కమ్ అంతా మన జీడిపిలో క్యాలిక్యులేట్ అవుతుంది. ఎందుకు అంటే అది ఫారినర్స్ మన ఇండియా లోపలికి వస్తున్నారు. సో ఎనీథింగ్ ఇండియా లోపల అంటే జీడిపి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్డ్ ఫర్ మనీ ఓన్లీ, మనీతో ఎక్స్చేంజ్ అయ్యేది ఏదన్నా సరే జీడిపిలోకి వస్తుంది. ఓన్లీ ఫైనల్ గూడ్స్ క్యాలిక్యులేటెడ్, ఫైనల్ గూడ్స్ మాత్రమే క్యాలిక్యులేటెడ్. ఇక్కడ ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 10 రూపీస్ పెట్టి ఒక సంథింగ్, ఒక ఫోన్ ఆర్ సంథింగ్ ఏదన్నా కొనుక్కున్నానే అనుకోండి. ఇప్పుడు నేను అది ఇంటికి తీసుకెళ్ళాక ఇఫ్ ఐ గివ్ దట్ టు సెకండ్ హ్యాండెడ్లో, నేను ఓఎల్ఎక్స్లో అమ్ముకుంటున్నాను ఫర్ 5 రూపీస్. సో ఇది అవుతుందా? నో. ఎందుకు అంటే ఓన్లీ ఫైనల్ గూడ్స్, ఇది ఫైనల్ గుడ్ అనమాట, అది మాత్రమే క్యాల్కులేట్ అవుతుంది. క్లియర్? సో విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్, అంటే పెన్షన్స్, స్కాలర్షిప్స్ ఇచ్చేవన్నీ నాట్ ఇంక్లూడెడ్. ఇంటర్మీడియట్ గూడ్స్ లైక్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఓఎల్ఎక్స్, ఇట్లా సెకండ్ హ్యాండెడ్ గూడ్స్ అవన్నీ కూడా ఇవన్నీ నాట్ ఇంక్లూడెడ్. ఇల్లీగల్ బ్లాక్ మనీ, అట్లా మనం ఇప్పుడు గేమింగ్స్, బెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇల్లీగల్ మనీ కూడా ఇట్స్ నాట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ జీడిపి. ఇప్పుడు జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ వర్సెస్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటో చూద్దాం. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటండి? అసలు సింపుల్ వర్డ్స్లో చూద్దాం. ఇప్పుడు మీరు ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకోండి. బ్రెడ్ ప్యాకెట్ మీరు కొనాలి అంటే ఏం చేస్తారు? షాప్కి వెళ్ళి తీసుకుంటారు కదా. మీరు షాప్కి వెళ్ళే ముందు ఈ షాప్ వాళ్ళకి ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు ఇది, మనం షాప్కి వెళ్ళి బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కుంటాం. ఇక్కడికి ఎలా వస్తుంది? ఇది ఫ్యాక్టరీ నుంచి వస్తుంది, అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్. సో ఈ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. మనం కొనుక్కుంటాం కదా, దిస్ ఇస్ కాల్డ్ మార్కెట్ ప్రైస్.
సింపుల్ అండి. ఇప్పుడు కంపెనీ అంటే హోల్సేల్ నుంచి వచ్చేదాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాము. మనం తీసుకునేదాన్ని మార్కెట్ ప్రైస్ అంటాము. సింపుల్ ఎగ్జాంపుల్ అది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం 10K పెట్టి తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్. అది ఏం చేస్తాము, ఫోన్ ఒక కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ఒక పర్సన్కి వస్తుంది. ఆ పర్సన్ ఏంటి 5K, ఒక షాప్ 5K పెట్టి తీసుకుంటాం. ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఊరికనే 10K ప్రోడక్ట్ చేయడానికి అయ్యింది అంటే డైరెక్ట్ 10Kకి ఏమి ఇవ్వరు కదండి. కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని వాళ్ళు ప్రాఫిట్ యాడ్ చేసుకొని ప్లస్ 5K యాడ్ చేసి ఇస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఈయన ఇక్కడ వీళ్ళకి అమ్మే దగ్గర వాళ్ళు 15Kకి అమ్ముకుంటారు కదా. ఇది 15K తీసుకోండి. కానీ ఇప్పుడు ఈ 15Kనే తీసుకుంటామా, మనకు ట్యాక్సెస్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి ట్యాక్స్ 2K వేసుకోండి. ఇప్పుడు ఈ పర్సన్ మనకి 1K ట్యాక్స్తో అమ్ముతుంటే టోటల్ 18K అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యాక్టర్ కాస్ట్, ఫ్యాక్టరీ దగ్గర మనకి ట్యాక్స్ అనేది లేదు. సో ఇనీషియల్గా అంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చే దగ్గర మనకి ట్యాక్స్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి. అండ్ మనం తీసుకునే మార్కెట్ ప్రైస్ దగ్గర వీ హ్యావ్ అ ట్యాక్స్. సో వీఆర్ పేయింగ్ ట్యాక్స్. సో సింపుల్ ఫార్ములా అండి. మా ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ట్యాక్స్ ఉండదు. మార్కెట్ ప్రైస్ అంటే ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ గుడ్ అండ్ సర్వీసెస్లో ఫ్యాక్టర్ కాస్ట్లో ఏమేమి ఇంక్లూడెడ్ ఉంటుందో చూద్దాం మనం. ఇప్పుడు ఎంటర్ప్రినర్ ఉంటారు. ఇప్పుడు నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఆ కంపెనీకి ఎంటర్ప్రినర్ ఉండాలి, అవునా. దానికి ఇప్పుడు నేను ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే దానికి ఒక ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్లో లేబర్ కావాలి వర్క్ చేయడానికి. అండ్ క్యాపిటల్, నాకు మనీ ఎక్కడి నుంచి వస్తాయండి, నేను ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి. మొత్తం అంతా ఇన్వెస్ట్మెంట్ అంటే నేను పెట్టలేను కదా. సో క్యాపిటల్. సో ఎంటర్ప్రినర్కి ఏమొస్తుంది, ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను, నేనే ఎంటర్ప్రినర్, నాకు ప్రాఫిట్ వస్తుంది. నేను ఏమేం చేయాలి, ల్యాండ్కి రెంట్ కట్టాలి, అండ్ లేబర్కి నేను శాలరీస్ ఇవ్వాలి, క్యాపిటల్కి ఇంట్రెస్ట్, నేను బ్యాంక్కి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ప్రాఫిట్ 40,000, రెంట్ 20,000, వేజెస్ 20,000, ఇంట్రెస్ట్ 20,000 వేసుకుంటే మొత్తం 1 lakh అవుతుంది. ఇప్పుడు ఈ 1 lakh అనేది నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, 1 lakhతో ఈచ్ 10K అనుకుంటే 10 ప్రోడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. మార్కెట్ ప్రైస్ చూడండి. మార్కెట్ ప్రైస్ అనేది మనం ఏమనుకున్నాము, మార్కెట్ ప్రైస్కి ట్యాక్స్ ఉంటుంది, ఫ్యాక్టర్ కాస్ట్కి ట్యాక్స్ ఉండదు. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీస్. ఫ్యాక్టర్ కాస్ట్లో మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ సబ్సిడీస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది దీంట్లో, ఈ ఫార్ములా అండ్ ఇది దిస్ వన్, అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జీడిపి, ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ తీసుకోండి. ఇప్పుడు దాంట్లో మనం ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేస్తున్నామే అనుకోండి. ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు జీడిపి, ఫ్యాక్టర్ కాస్ట్ అనేది 2020లో 15K ఉంది. అండ్ మార్కెట్ ప్రైస్ ట్యాక్స్ యాడ్ చేస్తాం కదా 18K అవుతుంది. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ పెంచారు 2021లో, 15K కాస్త ట్యాక్స్ వచ్చేసి 20K అవుతుంది. 2022లో 15Kది ప్రోడక్ట్ ట్యాక్స్ పెంచాక ఇట్స్ గోయింగ్ టు 25,000. ఓకేనా. ఇఫ్ ఇన్ ఇండియా 2015 ఇండియా షిఫ్టెడ్ టు జీడిపి మార్కెట్ ప్రైస్. ఇండియా అనేది ఇప్పుడు 2015 నుంచి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇది అనేది పెరగదా, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఓన్లీ ఇంక్రీజ్ ఇఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజెసా? నో. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ వచ్చినా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తే ఇక్కడ ప్రైస్ కూడా పెంచేస్తారు. సో ఇక్కడ ప్రైస్ పెంచారంటే ఆబ్వియస్గా ఇక్కడ మార్కెట్ ప్రైస్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో ట్యాక్స్తో ఒక్కటే సంబంధం లేదు, ఆల్సో ఇన్ఫ్లేషన్ త్రూ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది పెరగవచ్చు. సో ఫ్యాక్టర్ కాస్ట్కి ట్యాక్స్ ఉండదు కాబట్టి కాన్స్టెంట్, అండ్ మార్కెట్ ప్రైస్కి ట్యాక్స్ పెరిగే కొద్దీ ఇట్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ టు మేక్ ఇట్ ఇన్ లైన్ విత్ ద గ్లోబల్ ప్రాక్టీస్. ఎందుకు అంటే ఈ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ రీజన్ ఏంటి అంటే గ్లోబల్ మార్కెట్కి ఈక్వల్గా ఉండడానికి. అండ్ 2008లో UN సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనేది రికమెండ్ చేసింది టు క్యాలిక్యులేట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లోనే క్యాలిక్యులేట్ చేయమని చెప్పింది.
ఇప్పుడు నెక్స్ట్ మనం నామినల్ వర్సెస్ రియల్ చూద్దాం. నామినల్ ప్రైస్ వర్సెస్ రియల్ ప్రైస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇందాక చూసినట్టు ఇప్పుడు ఒక క్వాంటిటీ 2020లో ఇన్ఫ్లేషన్ అనేది 0%, అది 10K కదా ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్. జీడిపిలో కూడా 10Kనే యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2021లో ఒక ప్రోడక్ట్, వన్ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్కి 10% ఇన్ఫ్లేషన్ వస్తే అది ఎంత పెరుగుతుంది అంటే 10% అంటే 1000 యాడ్ అవుతుంది ఇక్కడ. సో 11,000 అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేటెడ్ జీడిపి. నెక్స్ట్ 2022లో కూడా వన్ ప్రోడక్ట్కి 10% యాడ్ అవుతే 12.1K అనేది జీడిపిలో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇన్ఫ్లేషన్ యాడ్ అయిన దాన్ని మాత్రం మనం ఇన్ఫ్లేటెడ్ జీడిపి అంటాం. నామినల్ జీడిపి అంటే ఏంటి? ఇన్ఫ్లేటెడ్ జీడిపి. రియల్ జీడిపి అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ని రిమూవ్ చేయడాన్నే మనం రియల్ జీడిపి అంటాం. సో నామినల్ జీడిపి అంటే దాంట్లో ఇన్ఫ్లేషన్ ఉంటుంది, రియల్ జీడిపి అంటే దాంట్లో ఇన్ఫ్లేషన్ ఉండదు. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ బేస్డ్ క్యాలిక్యులేషన్ చేస్తామా, ఏ ఇయర్ బేస్డ్ క్యాలిక్యులేషన్ చేస్తామంటే మనకు ఒక బేస్ ఇయర్ ఉంటుంది, దట్ ఈస్ 2012 మన బేస్ ఇయర్ అనమాట. దాని ప్రకారంగా మనం ఎవ్రీ ఇయర్ చూసుకొని రియల్ జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు నామినల్ జీడిపి 12.1K ఉంది కదా 2022లో, దాన్ని మనం 2021తోని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? ఇన్ఫ్లేషన్ని ఎలా రిమూవ్ చేస్తాం ఇప్పుడు డేట్ వరకు అంటే అది జీడిపి డిఫ్లేటర్ వల్ల మనం ఇన్ఫ్లేషన్ అనేది రిమూవ్ చేసుకుంటాం. సో జీడిపి డిఫ్లేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఉంది అనుకోండి, రియల్ జీడిపి ఈక్వల్స్ టు నామినల్ బై జీడిపి డిఫ్లేటర్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. సో 12.1/10, సో 12,210 రూపీస్ అనేది ఈ ఇయర్ నుంచి ఇక్కడికి పెరగడం జరిగింది. సో ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రియల్ జీడిపి జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ అనమాట. రియల్ జీడిపి అంటే ఏంటి? కాన్స్టెంట్. ఇది ఎప్పుడు మారదు, ఎందుకంటే రియల్ అనేది మనం ఇన్ఫ్లేషన్ రిమూవ్ చేసేస్తాం కాబట్టి ఈ రియల్ జీడిపి ఎప్పుడు మారదు. దట్ విల్ బీ అ కాన్స్టెంట్ ప్రైస్. ఇది కరెంట్ ప్రైస్. నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైస్, మనం ప్రెజెంట్ ఎంత ఉన్నామో అది చెక్ చేయడం. రియల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైస్, ఎక్కడున్నామో చూసుకోవడం. సో మనం ఇప్పుడు జీడిపి అనేది 4 వేస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటది? జీడిపి, రియల్ జీడిపి అనేది అట్ కాన్స్టెంట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. నెక్స్ట్ నామినల్ జీడిపి కూడా మనం ఫ్యాక్టర్ కాస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇండియాలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నామినల్ జీడిపి ఎట్ ద రేట్ మార్కెట్ ప్రైస్. మనం ఇందాక చూసింది ఏంటి? ఇండియా 2015 నుంచి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తుందని చూసాము. నెక్స్ట్ ఇప్పుడు జీడిపిలో ఏ జీడిపి, రియలా నామినలా? ఇట్స్ నామినల్ జీడిపి ఎట్ ద రేట్ మార్కెట్ ప్రైస్. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ప్రతి కంట్రీకి ఇప్పుడు ఈ బేస్ ఇయర్ తీసుకుంటే మన ఇండియాలో 2012 బేస్ ఇయర్ ఉంది. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బేస్ ఇయర్ ఉంటుంది, డిఫరెంట్ బేస్ ఇయర్స్. సో ఓవరాల్ మన క్యాలిక్యులేషన్ అన్ని కంట్రీస్ కంపారిజన్లో ఇది ప్రాబ్లం అవుతుంది. అందుకే నామినల్ జీడిపినే బెటర్ అని చెప్పి నామినల్ జీడిపి తీసుకోవడం జరిగింది. సో జీడిపిని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్ అనమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్. నేషనల్ ఇన్కమ్ అనేది షుడ్ బి వాల్యూ విచ్ ఐ గెట్ బై యాడింగ్ ఇన్కమ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద జాగ్రఫికల్ బౌండరీ ఆఫ్ ఇండియా. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆల్ ద ఇన్కమ్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి అంత ఎక్స్పెండిచర్, ఇన్కమ్, ప్రోడక్ట్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ అవుతుంది. అన్నీ ఈక్వలే అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు మనం చూసాం ఎంటర్ప్రినర్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ప్రాఫిట్, రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ కదా. సో మొత్తం ఇన్కమ్ ఎంత వస్తుంది? 10K. ఎక్స్పెండిచర్ ఎంత? సో మనం అందరికీ ఇన్కమ్లు ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఎంటర్ప్రినర్ కింద నాకు ఇన్కమ్ వస్తుంది, ల్యాండ్ రెంట్ ఇచ్చినందుకు నేను 2K ఇస్తాను, సో వాళ్ళకి ఇన్కమ్ వెళ్తుంది, శాలరీస్ కింద బ్యాంక్కి ఇన్కమ్ వెళ్తుంది. సో ఇదంతా చూసుకుంటే ఇన్కమ్ అనేది ఎంత? 1 lakh, అవునా? సో నెక్స్ట్ 10K వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ వస్తే నాకు ఎంత ఖర్చు అవుతుంది? ఇదంతా చూసుకున్నా 10K ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క ల్యాప్టాప్ ఎంత? మనం 10Kకి అమ్ముతున్నాం, ప్రోడక్ట్ కూడా 10K. సో అన్నీ ఈక్వలే అవుతాయి లాస్ట్కి చెక్ చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ జీడిపి వర్సెస్ జిఎన్పి చూద్దాం. జీడిపి అంటే ఏంటి? C+I+G+X-M అంటే ఏంటి? సి అంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇదేమో ఐ అంటే క్యాపిటల్ ఫార్మేషన్,
జీ అంటే గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎందుకు అంటే మనం ఎక్స్పోర్ట్స్ క్యాలిక్యులేట్ చేయం కదా. జీడిపి అంటే ఏంటి? జీడిపి అంటే బౌండరీలో, మన ఇండియా జాగ్రఫికల్ బౌండరీలో ఉన్నదాన్ని మాత్రమే మనం జీడిపి అంటాం. అందుకే మనం ఎక్స్పోర్ట్స్ మైనస్ చేసి ఇంపోర్ట్స్లో నుంచి మైనస్ చేస్తాం. సో జిఎన్పి అంటే ఏంటి? జిఎన్పి అంటే జిఎన్పి, ఇప్పుడు మనం జీడిపి అంటే మన బౌండరీ లోపల జాగ్రఫికల్ బౌండరీ, జిఎన్పి అంటే రెసిడెన్స్. ఇప్పుడు మన ఇండియన్ రెసిడెన్స్ వేరే ఏ కంట్రీలో ఉండి ప్రొడ్యూస్ చేసినా కూడా దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అండర్ జిఎన్పి. సో ఇప్పుడు చెక్ చేసుకుంటే మన ఇప్పుడు ఫారినర్స్ వచ్చి ఇండియాలో వర్క్ చేసి ప్రొడ్యూస్ చేస్తే దట్ డజంట్ క్యాలిక్యులేట్ ఇన్ ద జిఎన్పి. లైక్ ఇప్పుడు జీడిపిలో మనకు అది క్యాలిక్యులేట్ అవుతుంది, ఎందుకంటే మన ఇండియా లోపల జాగ్రఫికల్ బౌండరీ లోపల అవుతుంది కాబట్టి జీడిపిలో క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ జిఎన్పిలో ఇట్ విల్ నాట్ గెట్ క్యాలిక్యులేటెడ్. జిఎన్పి ఓన్లీ ఫర్ రెసిడెన్స్ అనమాట. జిఎన్పి అంటే ఏంటి? జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఏంటి అంటే ఇన్కమ్ ఆఫ్ ఇండియన్స్ అబ్రాడ్ మైనస్ ఇన్కమ్ ఆఫ్ ఫారినర్స్ ఇన్ ఇండియా. సో మన ఫారినర్స్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి వేరే కంట్రీలో ఉన్న మన ఇండియన్స్ ఇన్కమ్ అంతా యాడ్ చేయడం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి చూద్దాం. ఎన్డిపి అంటే ఏంటి? సో ఎన్ అంటే ఏంటి? నెట్ వాల్యూ అనమాట. గ్రాస్ జీడిపి అంటే గ్రాస్ వాల్యూ. గ్రాస్ అంటే ఏంటి? టోటల్ వాల్యూ. నెట్ అంటే అన్నీ ఇప్పుడు మన డిడక్షన్స్ అన్నీ వెళ్ళిపోయినాక వచ్చే వాల్యూనే నెట్ అని అంటాం. సో ఇప్పుడు జీడిపి అండ్ జిఎన్పి ఏమో గ్రాస్ వాల్యూస్, టోటల్ వాల్యూ. ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి ఏమో నెట్ వాల్యూ రిమైనింగ్ ఆఫ్టర్ ఆల్ ద డిడక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ని తీసుకుందాం మనం. ఒక ఫార్మర్ అనేది ఒక సీడ్స్ తీసుకున్నారు, ఒక వీట్ సీడ్స్ ఆర్ సంథింగ్ పొలంలో వేయడానికి. ఆ వీట్ సీడ్స్ ఎంత అయింది? 10 రూపీస్ అయింది. ఆ తర్వాత అది పెద్దదయ్యాక వీట్ అనేది 100 రూపీస్కి బయట మార్కెట్లో అమ్ముకున్నారు. సో ఇక్కడ గ్రాస్ ప్రొడ్యూస్ ఎంత? 100 రూపీస్. నెట్ ప్రొడ్యూస్ ఎంత? ఆయన డిడక్షన్స్ అన్నీ తీసేయాలి కదా నెట్ అంటే. సో ఆయన డిడక్షన్ ఏంటి? ఈ 10 రూపీస్ ఆయన ఫస్ట్లో ఇన్వెస్ట్ చేశారు ఆల్రెడీ. సో 100 మైనస్ 10, 90 రూపీస్ అనేది ఆయన నెట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఒక టొమాటో కెచప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో చాలా మెషిన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ మెషిన్స్ అనేది ఇవాళ కొన్న మెషిన్ ఒక 2 years తర్వాత కూడా సేమ్గా వర్క్ చేస్తుందా? లేదు కదా. అది ఓల్డ్ అయిపోయే కొద్దీ దాని వర్కింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో దాన్ని మనం డిప్రిసియేషన్ అంటాం. సో ఇప్పుడు ఒక మెషిన్ యొక్క అసెట్ డిప్రిసియేషన్ అనేది 30% తీసుకుంటే, ఎగ్జాంపుల్ 1 crore తీసుకుందాం. టోటల్ గ్రాస్ ప్రొడ్యూస్ 1 crore 30 lakhs అనేది డిప్రిషియేషన్కి వెళ్ళిపోతుంది. సో మనం కెచప్ చేసుకుంటే 10 lakhs బాటిల్స్ ప్రిపేర్ చేస్తే ఈచ్ బాటిల్ 10 రూపీస్ వేసుకోండి. సో 1 crore అనమాట గ్రాస్ ప్రొడ్యూస్. 1 crore గ్రాస్ ప్రొడ్యూస్లో మనం ఏం చేస్తాం? మనకు వచ్చిన ఖర్చు ఏమొచ్చింది? మన డిడక్షన్స్ ఏంటి? ఈ 30% మెషిన్ది 30 lakhs అనేది తీసేస్తాం. సో 70 lakhs విల్ బీ అవర్ నెట్ ప్రొడ్యూస్ అనమాట. డిప్రిసియేటింగ్ వాల్యూ వేరీస్ ఫ్రమ్ ఈచ్ మెషిన్. ఇప్పుడు ఫోన్ తీసుకోండి. ఐఫోన్ కొంటాం మనం, ఒక 10 years వాడతాము. అది ఓల్డ్ అయిపోయాక చాలా స్లో అయిపోద్ది ఫోన్ కదా. సో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీస్లో మెషిన్స్ తీసుకుంటే అది 2-3 yearsకే పాడైపోతుంది. సో ఫోన్ ఏమో మినిమం 5-6 years ఉంటుంది. అలా ఒక్కొక్క మెషిన్కి డిప్రిసియేషన్ వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఈ డిప్రిసియేషన్ వాల్యూ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే గవర్నమెంట్. అది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో 2022లో మనకి 1 crore మెషిన్ కాస్ట్ ఉంది. 2023లో 70 lakhs 30% డిప్రిసియేషన్ పోయిందనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఇయర్ మైనస్ ప్రాఫిట్ బై 2022లో 25 lakhs తీసేస్తే ఎంత? 30 lakhs అనేది ఉంటుంది. సో మనం ఏంటి? అది డిప్రిసియేషన్ అనేది మనం గవర్నమెంట్కి చూపించుకొని ట్యాక్స్ కట్టకుండా ఉంటాం. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద ట్యాక్స్ అనమాట. టు బీ ఫ్రాంక్ అందరు ఇవే చేస్తారు. సో ట్యాక్స్ కట్టకుండా ఈ 30 lakhs అనేది ఆ ఖర్చు ఎక్స్పెన్సెస్లో చూపించేస్తారు. యాజ్ వీఆర్ లాస్ ఆఫ్ 5 lakhs వీ షో యాజ్ ఎక్స్పెన్సెస్. మనం ఇక్కడ ఎక్స్పెన్సెస్లో చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి అంటే జీడిపి మైనస్ డిప్రిసియేషన్ చేస్తే
ఎన్డిపి వస్తుంది. జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ చేస్తే ఎన్ఎన్పి వస్తుంది. సో మనం ఇప్పుడు క్విక్గా ఇవాళ నేర్చుకున్నది ఏంటి అనేది ఒక సమ్మరీ ప్రకారం మనం క్విక్ రివిజన్ చేసేద్దాము. ఇక్కడ మనం నేర్చుకుంది ఫస్ట్ పాయింట్ జీడిపి. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కదా. అదేంటి? ఓన్లీ ఇన్ జియోగ్రఫికల్ బౌండరీ ఇన్ ఫినాన్షియల్ ఇయర్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఏమేమి ఇంక్లూడెడ్ లేవు దాంట్లో? ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇల్లీగల్ మనీ, సెకండ్ హ్యాండెడ్ గూడ్స్, ఇవన్నీ ఇంక్లూడెడ్ కాదు. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏం చూసాం మనం? ఈ జీడిపి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం మనం? మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్. సో ఈ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ మనకి మార్కెట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనకి ట్యాక్స్ ఉండదు, మార్కెట్ ప్రైస్ అంటే మనకి ట్యాక్స్ ఉంటుంది అని చూసాం, ప్లస్ సబ్సిడీస్. క్లియర్ సో ఫార్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి? నామినల్ వర్సెస్ రియల్. నామినల్ ఇన్కమ్ అంటే ఏంటి? నామినల్ అంటే ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఇన్ కరెంట్ రేట్స్, ఇదేమో కాన్స్టెంట్ రేట్స్. ఇది ఎట్లా? బేస్ ఇయర్ త్రూ క్యాలిక్యులేట్ చేస్తాం. దీంట్లో ఇన్ఫ్లేషన్ ఉంటుందా ఉండదా? రియల్ దాంట్లో ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు, నామినల్ దాంట్లో ఇన్ఫ్లేషన్ ఇస్ ఇంక్లూడెడ్. ఓకేనా? సో జీడిపి డిఫ్లేటర్ ఏంటి? నామినల్ బై రియల్ ఇంటూ 100. క్లియర్? దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ జీడిపి డిఫ్లేటర్. అండ్ నెక్స్ట్ ఇండియాలో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? we calculate nominal GDP at the rate market price. Clear so far? And next వచ్చేసి మనం జీడిపి అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ జీడిపి అంటే జీడిపి ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. జిఎన్పి అంటే ఏంటి? జిఎన్పి ఈక్వల్స్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. క్లియర్? సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఏంటి? ఇన్కమ్ ఆఫ్ ఇండియన్స్ అబ్రాడ్ మైనస్ ఇన్కమ్ ఆఫ్ ఫారినర్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి అంటే ఏంటి? ఇవేమో నెట్ ప్రోడక్ట్స్, ఇవేమో గ్రాస్ ప్రోడక్ట్స్ అంటే టోటల్, ఇదేమో నెట్ ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్. సో దీని ఫార్ములా ఏంటి? జీడిపి మైనస్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు ఎన్డిపి, జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ఈక్వల్స్ టు ఎన్ఎన్పి. మన ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. నేషనల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజల్ పర్సనల్ ఇన్కమ్, ఇంకా ఏం కాన్సెప్ట్స్, మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్, మెథడ్స్ క్యాలిక్యులేటింగ్ ఎలా అంటే వాల్యూ ఎడిషన్ మెథడ్, ఎక్స్పెండిచర్, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ పార్ట్ 2 క్లాస్లో మనం ఫస్ట్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్ అనేది కంప్లీట్గా కవర్ చేసేద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.